ఈరోజు సాటర్డే అయ్యేసరికి మార్నింగ్ ఎవరు రష్ ఉండరు డీమార్ట్లో. సో మమ్మీ నన్ను షాపింగ్కి పంపించింది. సో హలో గాయస్, వెల్కమ్ టు ద వ్లాగ్. నిన్ననే ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఈ రోజు సాటర్డే ఖాళీగా ఎందుకు ఉండాలని ఒక 5 అవర్స్ ర్యాపిడో వేద్దాం అనుకుంటున్నా. అండ్ టోటల్ 5 అవర్స్ ర్యాపిడో వేస్తే ఎంత ఎర్నింగ్ వచ్చిందో నేను మీతో షేర్ చేస్తాను. ఇక బయటికి పోయే ముందు చెల్లె మాయిశ్చరైజర్ ఇంకా సన్ స్క్రీన్ రాసుకొని వెళ్ళామన్నది. సో ఇక రాసుకుంటున్న సన్ స్క్రీన్ SPF 50. మెల్లగా మెల్లగా. సో ఇది మాయిశ్చరైజర్. ఇది పెట్టుకున్నాక సన్ స్క్రీన్ పెట్టుకోవాలంట. పెట్టుకుంటే ఏమవుతుంది? కర్రగా కర్రీగా ఉన్నాడు, ఇంకెంత కర్రగాడే. ఇంకా మంచిది అనుకో పోలే సన్. సో ఇప్పుడే ఒక కస్టమర్ని ఉప్పల్ రింగ్ రోడ్లో దింపిన. టోటల్ 7 కిలోమీటర్స్, 80 రూపీస్. పార్సల్ ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక చిన్నగా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ పడితే 50 రూపీస్ ఇస్తాడు. ఇప్పుడు అదే నాకు ఇక్కడ కనిపిస్తుందో లేదో, ఇక్కడ దగ్గరనే ఉంది ఇది లొకేషన్. జస్ట్ 1 కిలోమీటర్, దీనికి 50 రూపీస్ వస్తున్నాయి. పార్సల్లో ఉన్న అడ్వాంటేజ్. అందుకే చిన్న పార్సల్స్ యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే పెద్ద పార్సల్స్ యాక్సెప్ట్ చేయాలి. మధ్యలో ఉన్న పార్సల్స్ యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది, ఓన్లీ 3 కిలోమీటర్ 5 కిలోమీటర్ 10 కిలోమీటర్స్ లోపు ఉన్నా అనుకోండి 3 రూపీస్ పర్ కిలోమీటర్ గట్టి ఇస్తాడు అన్నట్టు. ఇప్పుడే పార్సల్ డెలివరీ చేసిన. ఇక్కడ కనిపిస్తుందా 125 రూపీస్, 45 రూపీస్ పేమెంట్ వచ్చింది. పార్సల్లో ఉన్న ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక వాళ్ళు చెప్పిన అడ్రస్ దోలానికి కొంచెం బాగానే కష్టపడాలి. అయితే ర్యాపిడో కొడుతున్నా కదా, ర్యాపిడో కొడుతుంటే ఏమైంది, కోడ్ బుకింగ్ చేసిండు. ఒక హాస్పిటల్ కాడికి పికప్ లొకేషన్ పెట్టిండు. అక్కడికి పోయినా, పికప్ లొకేషన్ పెడితే వాడు మెసేజ్ చేసిండు, ఈ నెంబర్కి కాల్ చేయని. కాల్ చేసిన. అక్కడ వైఫ్ అక్కడ హాస్పిటల్ కాడ ఉన్నా, ఎక్కడ ఉన్నా డబ్బులు రానన్నా. అన్న అక్కడ మా వైఫ్ ఉన్నది, తను మెడిసిన్స్ తీసుకుంటుంది అని అన్నాడు. సరే అన్న, అయితే నేను ఇక్కడ వెయిట్ చేస్తాను నేను అన్నా. కాదు అది కాదన్న ప్రాబ్లం, తన ఫోన్ నుంచి ట్రాన్సాక్షన్ అయితే లేదు, నీ ఫోన్కి కొన్ని పైసలు కొడతా, తనకి ఫోన్కి పంపించేయి అని అన్నాడు. నేను అన్నా గదేదో ట్రాన్సాక్షన్ నేను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసిన ఇట్లాంటి స్కామ్స్ అవుతున్నాయని. డైరెక్ట్ స్కానర్ పెడతాను హాస్పిటల్ వాళ్ళకి, నేను వాట్సాప్లో నీకు మెసేజ్ చేస్తా, వాళ్ళ స్కానర్ పెట్టేస్తాను, డైరెక్ట్ అమౌంట్ దానికి కూడా అన్నా. లేదన్నా అది పోతలేదు, నాకు లిమిట్ అయిపోయింది గది ఇదని సుత్తి కొట్టిండు. లైక్ వాడు ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో కూర్చొని బుకింగ్ చేసిండు, ర్యాపిడోలో బుకింగ్ చేసిండు, నేను మనకు కాల్ చేసిన గట్లా అన్నట్టు. అయితే వాడు అన్నాడు, సరే నాకు తెలుసు ఇది ఒక స్కామ్ అని. సరే నేను 5,400 పంపిస్తున్నా, నువ్వు 400 ఉంచుకో, 5,000 అక్కడ కట్టే అన్నాడు. ఈ అమ్మ 5 కిలోమీటర్ల రైడ్కి 50 రూపాయలు ఇస్తాడు, కానీ వీడు 400 ఎందుకు ఇస్తున్నాని కొంచెం ఆలోచన వచ్చింది. సరే ఏం చేస్తాడో లేదు చూద్దామని అని అన్నా. సరే అన్న కొట్టు పేమెంట్ నేను పంపించేస్తా, ఇక్కడ హాస్పిటల్లో బిల్ పే చేస్తా అని వాళ్ళతో చెప్పిన. సరే అని ఒకటి ఆడు పైసలు కొట్టిండు. తెలివి ఎక్కువైపోతుంది కానీ ఈ మధ్య కొంతమందికి. పైసలు కొట్టిను. దీక్షిత్ కుమార్ సెంట్ యూ 5,400 అని ఆ టెక్స్ట్ ఉంటాయి కదా, నార్మల్గా మనం వాట్సాప్లో మెసేజ్ ఎట్లా పంపించుకుంటాం, ఆ మెసేజ్ పంపించుడు. అట్లాంటి స్కామ్లో మేము మా దోస్తాలకి సెంట్ యూ 10,000, సెంట్ యూ 50 రూపీస్ ఎంజాయ్ అని ఇట్లా లైక్ సింబల్ ఇట్లా మేము ఫన్గా చేసుకునేది. ప్లస్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ మధ్య రీల్స్ అట్లాంటివి కొంచెం స్కామ్ చేస్తున్నాను వచ్చేసరికి నాకు అర్థమైపోయింది. నేను ఫస్ట్ అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా. వాడు ఇట్లా ఆ మెసేజ్ పంపనే నాకు కొంచెం ఆ సెకండ్లో థాట్ రాలే. వాడు ఏమన్నాడు, ఫస్ట్ 1,000 రూపాయలు పంపాను, దాని తర్వాత 5,000 పంపి అని అన్నాడు, మిగతా 400 నువ్వు ఉంచుకో అని అన్నాడు. సరే మొత్తం 5,000గా మొత్తం 5,000 ఒకేసారి పంపిస్తాను నేను అన్నా. లేదన్నా ముందు 1,000 రూపాయలు పంపి అన్నాడు. ఆ మెసేజ్ వచ్చేసరికి నేను రియల్గానే నాకు పైసలు వచ్చినాయేమో అనుకొని 1,000 రూపాయలు కొట్టి నా పాస్వర్డ్ కొట్టి ఓకే కొట్టేటో ఉన్నాయి. సరే ఒకసారి చూసుకుందాం పైసలు ఎంత ఉన్నాయో, నా దాంట్లో వచ్చినాయా లేదా మళ్ళీ ఒకసారి నేను చూసుకున్నా. లేకపోతే నా 1,000 రూపాయలు అయితే ఖచ్చితంగా పోయేది. వాడు జస్ట్ టెక్స్ట్ మెసేజ్ పంపిండు, 5,400 రూపీస్ అని. అదే పర్ఫెక్ట్ మెసేజ్, మనకు పాపప్ అయితే మెసేజ్ కాపీ పేస్ట్ చేసి పంపించిండు. అది ఎవ్వడు చూసినా ఒకవేళ కొంచెం కనుక బుర్ర లేకపోయింటే వాడు నిజంగానే పైసలు వచ్చినా అనుకునేటోడు. అండ్ అందుకే మళ్ళీ దాంట్లో 5,000 ఉన్నాయో లేదో టెస్ట్ చేయడానికి అందుకే ముందు 1,000 రూపాయలు పంపమన్నాడు. ఎందుకంటే 5,000 లేకపోతే పోకపోవచ్చు, కానీ 1,000 రూపాయలు ఉంటే 1,000 రూపాయలు పోతాయి కదా. అంత దూరం పోయినందుకు పెట్రోల్ బుక్ అయింది, 3 కిలోమీటర్లు ఏమో పోయినా పికప్ చేసుకోనికి వాడిని. అయితే ఇట్లాంటి స్కామ్ని ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కూడా నాకు ఒకసారి జరిగింది. మర్చిపోయి నాకు తెలిసిన నెంబర్ కాకుండా ఇంకో వేరే క్యూఆర్ కోడ్కి 1,000 రూపాయలు పంపించిన. ఆ 1,000 రూపాయలు అట్ట పోయినాయి. సరే దాని తర్వాత ఇక 1 రూపీ పంపి కింద మెసేజ్ నోట్లో రాయడానికి వస్తాయి కదా, దాంట్లో రాసిన, అన్న నీ మర్చిపోయి నీకు కొట్టపోయి వేరే వాళ్ళకి కొట్టపోయి నీకు కొట్టిన 1,000 రూపాయలు కొంచెం నాకు రివర్స్ పంపి అని ఇంకో ఎక్స్ట్రా రూపాయి పంపిన. ఆ 1,000 రూపాయలు పోయినాయి, ఆ రూపాయి పోయింది. మిస్టేక్స్ అయితే ఒక్క నెంబర్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు నెంబర్స్, అకౌంట్ నెంబర్స్, IFSC కోడ్స్ కానీ స్కానర్ డీటెయిల్స్ కానీ చేసేసరి ప్రతిసారి వెరిఫై చేసుకోండి, డీటెయిల్స్ కరెక్ట్గా చూసుకోండి. పైసలు కాబట్టి ఒకసారి పోతే మళ్ళీ రావు. చాలా మనం మళ్ళీ పోలీస్ స్టేషన్ పోలేము, బ్యాంక్లో పోతే వాళ్ళేమో మన అయినారు లంచ్ టైం అంటారు, గది అని మస్తు మనకే టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ దాని బదులు ఇంకో వేరే కాడ పని చేసుకుని ఇంకో 1,000 రూపాయలు చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. అట్లుంటుంది, అంతా చాలా టైం వేస్ట్. సో
ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నార్మల్గా ర్యాపిడో కొడుతుంటే కస్టమర్ పికప్ కానీ డ్రాప్ కానీ ఇట్లా రికార్డ్ చేయలేకపోయినా ఎక్కడ ఎంత అర్నింగ్ అయింది, ఒక పర్సన్ని పికప్ చేసి ఇంకొక డ్రాప్ చేసినప్పుడు ఎంత అర్నింగ్ చేసినా అది కొంచెం రికార్డ్ చేయలేకపోయినా, ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్లో బైక్ మీద ఉండేసరికి అంత ఆలోచన రాలే రికార్డ్ చేయాలని, మర్చిపోతున్నా. జస్ట్ ఓన్లీ వర్క్ మీద ఫోకస్ చేసుకుంటూ పోయినా. సో టోటల్గా మొత్తం ర్యాపిడో ఒక 5 to 7 అవర్స్ ట్రై చేస్తే 9 ఆర్డర్స్ కంప్లీట్ చేసిన. టోటల్ ఎర్నింగ్స్ 660 రూపీస్. అండ్ ఇట్లాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా నేను చాలా అప్లోడ్ చేస్తూ ఉంటా. బాయ్.